ఈ 2 నాణాలు ఒక జీవితాన్ని ఎలా మార్చాయో తెలుసా? బంగారం కాదు, వజ్రం కాదు, కేవలం 2 నాణాలు. ఈ కథ చివరి వరకు వింటే కారణం అర్థమవుతుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు, అర్జునుడు కలిసి నగర సంచారానికి బయలుదేరారు. దారిలో ఒక నిరుపేద బిచ్చగాడు కనిపించాడు. అతని దుస్థితి చూసి అర్జునుడు మనసు కరుణతో నిండిపోయింది. ఈ మనిషి జీవితాన్ని ఎలా అయినా మార్చాలని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు ఆ బిచ్చగాడిని పిలిచి ఒక సంచి నిండా బంగారు నాణాలు దానంగా ఇచ్చాడు. ఆనందంతో బిచ్చగాడి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. ఇక నా కష్టాలు ముగిశాయి అనుకుంటూ ఇంటి దారి పట్టాడు. కానీ విధి వేరేలా ఆడింది. దారిలో ఒక దొంగ అతని వెంబడించి బంగారు సంచిని దొంగలించాడు. ఒక్క క్షణంలోనే బిచ్చగాడు మళ్ళీ శూన్యహస్తుడయ్యాడు. మరుసటి రోజు అదే దారిలో వెళ్ళిన అర్జునుడు, కృష్ణుడు మళ్ళీ అదే బిచ్చగాడిని అడుక్కుంటూ చూశారు. జరిగిందంతా విన్న అర్జునుడికి మరోసారి జాలి వేసింది. ఈసారి ఒక అమూల్యమైన వజ్రాన్ని ఇచ్చాడు. బిచ్చగాడు భయంతో ఎవరికి తెలియకుండా ఒక పాత మట్టి కుండలో దాచిపెట్టి నిద్రపోయాడు. అదే సమయంలో అతని భార్య నీళ్ల కోసం అదే కుండను నదికి తీసుకెళ్ళింది. నీళ్లలో కుండ ముంచగానే వజ్రం జారి నదిలో కలిసిపోయింది. నిద్రలేచి చూసేసరికి వజ్రం లేదు, ఆశ లేదు, జీవితం మళ్ళీ అదే. 3వ రోజు కూడా అదే పరిస్థితి చూసిన అర్జునుడు నిరాశగా కృష్ణుడి వైపు చూశాడు. నేనంత ఇచ్చినా మారలేదు, ఇంకా ఇతని రాత మారదేమో అన్నాడు. కృష్ణుడు చిరునవ్వులతో ఈసారి నేను చూస్తాను అర్జున అన్నాడు. కృష్ణుడు కేవలం 2 రాగి నాణాలు ఇచ్చాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న దానంతో ఏం మారుతుంది అనుకున్నాడు. బిచ్చగాడు ఆ 2 నాణాలు చేతులు పట్టుకొని వెళ్తుండగా ఒక జాలరి వలలో చిక్కుకున్న చిన్న చేపను చూశాడు. చేప కుట్టుమిట్టాడుతుండడం చూసి అతని మనసు కదిలిపోయింది. ఈ నాణాలతో నా ఆకలి తీరదు, కనీసం ఈ ప్రాణాన్నైనా కాపాడదాం అని నిర్ణయించుకున్నాడు. అదే క్షణం ఆ 2 నాణాలు జాలరికిచ్చి చేపను నదిలో వదిలేశాడు. అదే క్షణం ఆ చేప తన నోట్లో ఇరుక్కున్న వజ్రాన్ని బయటకు ఉమ్మేసింది. నీళ్ళలో మెరుస్తున్న వజ్రాన్ని చూసి బిచ్చగాడు ఆనందంతో అరవసాగాడు. దొరికింది, నాకు దొరికింది అని గట్టిగా అరవసాగాడు. అదే సమయంలో ఆ అరుపులు విన్న పాత దొంగ వీడు నన్ను గుర్తుపట్టేశాడేమో అని భయపడి పరుగున వచ్చి బంగారు నాణేల సంచిని అతని చేతిలో పెట్టి పారిపోయాడు. ఇప్పుడు బిచ్చగాడి దగ్గర వజ్రం కూడా ఉంది, బంగారం కూడా ఉంది. ఆ దృశ్యం చూసిన అర్జునుడు ఆశ్చర్యంతో కృష్ణుని అడిగాడు. కృష్ణ, నేను ఇంత ఇచ్చినా ఫలితం రాలేదు. నువ్విచ్చిన 2 నాణాలు మాత్రం జీవితాన్ని మార్చేశాయి, ఎలా? అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, అర్జున, నువ్విచ్చినప్పుడు అతను తన సుఖం గురించే ఆలోచించాడు. స్వార్థం ఉన్న చోట సంపద నిలవదు. కానీ 2 నాణాలతో అతను తన ఆకలిని మరిచి మరొక ప్రాణాన్ని కాపాడాడు. ఎప్పుడైతే మనిషి నిస్వార్థంగా ఇతరుల కోసం ఆలోచిస్తాడో అప్పుడే భగవంతుడు అతని బాధ్యత తీసుకుంటాడు.